ఇక తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ బెంగళూరుకు వెళ్లనున్నారు. ఇటీవలే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఆయన బెంగళూరులోని ప్రఖ్యాత ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఖర్గే శ్వాస సంబంధిత సమస్యలు, జ్వరంతో బాధపడుతున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన గుండె వేగం తగ్గకుండా ఉండేందుకు వైద్యులు పేస్ మేకర్ ఇంప్లాంట్ సర్జరీ చేశారు. అయితే మల్లికార్జున్ ఖర్గేను పరామర్శించేందుకు ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరుకు బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లతో పాటు సుప్రీంకోర్టులో విచారణ అంశాలు ఖర్గేతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ నెల 8వ తారీఖున కోర్టు తీర్పు ఉంది. మరి ఈ నేపథ్యంలో తాజాగా ఇప్పుడే అందిన సమాచారం కూడా చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు వేచి ఉండమని కూడా చెప్పినట్లు సందర్భాలు కనిపిస్తుంది. మరి దీనిపై అప్డేట్స్ ఏంటి? రైట్ వెన్నెల, ఇక ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరు వెళ్ళనున్నారు. ఇక ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయన ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు సంబంధించి కూడా పేస్ మేకర్ ఇంప్లాంట్ సంబంధించిన సర్జరీ జరిగింది. ఇక ప్రధానంగా ఈ రోజుకు సంబంధించి కూడా మల్లికార్జున ఖర్గేను ఇక బెంగళూరులోని ఏదైతే ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో కూడా పరామర్శించనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఖర్గేకి సంబంధించి కూడా మొన్న అకస్మాత్తుగా అస్వస్థత గురైన నేపథ్యం కావచ్చు, ఆయనని సంబంధించి కూడా ఇక బెంగళూరులోని హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఆయన గుండె వేగం తగ్గకుండా ఇక ఫేస్ మేకర్కి సంబంధించిన ఇంప్లాంట్ సర్జరీ చేశారు. ఇప్పటికే ఖర్గేకి సంబంధించి ఇక అందరూ పరామర్శిస్తున్న నేపథ్యం కావచ్చు, ఇక అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు కావచ్చు, అలాగే ప్రధాని మోడీ కూడా ఇప్పటి వరకు ఖర్గేకి పరామర్శించిన నేపథ్యంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరుకు వెళ్ళనున్నారు. బెంగళూరులో ఖర్గేకు పరామర్శిస్తారు. దాని తర్వాత ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇక ఈరోజు ఎన్నికల షెడ్యూల్ రాబోతున్న నేపథ్యం ఈరోజు సాయంత్రం ఈసీ ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తూ ఉన్నది. కాబట్టి ఇక షెడ్యూల్కి సంబంధించి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానిపైన అభ్యర్థుల ఎంపిక పైన కావచ్చు, జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించి కూడా ఏ విధంగా గెలుపు కోసం కసరత్తు జరుగుతుంది దానిపైన కూడా ఈరోజు ఖర్గేతో చర్చించనున్నారు. ఇక దాంతోపాటుగా బీసీ రిజర్వేషన్కి సంబంధించి కాసేపు క్రితమే ఇక బీసీ రిజర్వేషన్కి సంబంధించిన బిల్లును సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా కొట్టివేసిన నేపథ్యం ఉన్నది. ఇక బిల్లుకు సంబంధించి ఏదైతే గోపాల్ రెడ్డికి సంబంధించి కూడా ఈ బీసీ 42% రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి స్టే విధించాలని కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా ఈరోజు నిన్న మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పన్నం ప్రభాకర్, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా బీసీ నేతలంతా కూడా ఢిల్లీకి వెళ్లారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం నుంచి ఏ విధంగా బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి ఇక సంబంధించిన నాయకోదులతో కూడా నిన్న చర్చించడం జరిగింది. ఇక దానికి సంబంధించి కూడా ఈరోజు ఒక ఆసక్తిని అయితే నెలకొన్నదని చెప్పొచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టుకు సంబంధించి ఈ కేసును టేకప్ చేస్తున్నారు. ఒకవేళ టేకప్ చేస్తే బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా ఏ విధంగా తీర్పునియబోతున్నట్టుగా కూడా కాసేపటి క్రితం వరకు కూడా ఒక ఉత్కంఠత రేకెత్తించింది. ఇక సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా ఇప్పుడు దీనికి సంబంధించిన కేసుకు సంబంధించిన కొట్టివేయడం జరిగింది. ప్రధానంగా హైకోర్టులో ఈ నెల 8వ తేదీకి సంబంధించి కూడా ఇదే విషయం పైన ఏదైతే విచారణ ఉన్నది. కాబట్టి దానికి సంబంధించి కూడా హైకోర్టులో చూసుకోవాలి. హైకోర్టులో రిట్ పిటిషన్ కొనసాగుతున్నప్పుడు, విచారణ కొనసాగుతున్నప్పుడు సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారని కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా తీర్పును వెలువరించింది. జియో 9 సవాల్ చేస్తూ ఏదైతే గోపాల్ రెడ్డి పిటిషన్ వేశాడో దానికి సంబంధించి కూడా కొట్టివేయడం జరిగింది. ముఖ్యంగా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు లైన్ క్లియర్ చేసింది. కాబట్టి ఇప్పుడు హైకోర్టుకు సంబంధించి కూడా 8వ తేదీన హైకోర్టులో కూడా వాదనలు జరగనున్న నేపథ్యం ఉంది. ఇక ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ 42% రిజర్వేషన్ బిల్లును అమలు చేసింది. ఒకవైపు ఏదైతే ఆర్డినెన్స్ కావచ్చు, గవర్నర్ వద్ద పెండింగ్ బిల్లు ఉన్న నేపథ్యం కావచ్చు, మరోవైపు 9 జీవో ద్వారా కూడా ఈ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం సపరేట్గా బిల్లు తీసుకొచ్చింది. కాబట్టి దానికి సంబంధించిన కూడా పూర్తి స్థాయిలో కోర్టుకు వివరించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 42% కీలక రిజర్వేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నికల ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్ కల్పిస్తామని కూడా హామీ ఇచ్చింది. హామీ మేరకు ఇంటింటి కులగణన చేపట్టడం జరిగింది. సామాజిక, ఉద్యోగ, రాజకీయ సంబంధించిన సర్వే కొనసాగినది. దాంట్లో బీసీలకు సంబంధించి కూడా రాజకీయ, ఉద్యోగ రిజర్వేషన్లకు సంబంధించి కూడా 9th బిల్లును ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ 42% రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి జీవోను కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా ఈ కేసును ఈరోజు ఏదైతే ఆ కేసుకు సంబంధించి కూడా కొట్టివేయడం జరిగింది. హైకోర్టులకు సంబంధించి ఏ విధంగా వాదనలు వినిపించాలి, దీనికి సంబంధించిన 9th షెడ్యూల్ ప్రకారం ఇక
బలమైన సంబంధించిన అంశాలు కావచ్చు, గతంలో ఇట్లాంటి బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఇతర రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఇతర కోర్టులు ఇచ్చిన తీర్పులకు సంబంధించి కూడా అన్ని ఆధారాలను కూడా ఇప్పటికే రాష్ట్ర అడ్వకేట్ ఏదైతే న్యాయవాదులకు సంబంధించి కూడా వాళ్ళకు ఇప్పటికీ దీనిపైన కూడా క్షుణ్ణంగా ఆ తీర్పులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అన్ని ఆధారాలు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో ప్రత్యేకంగా ఆర్టికల్ 40 ప్రకారం స్థానిక పాలనకు సంబంధించి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అర్హత ఉన్నది. ఈ ఆర్టికల్ ప్రకారం తాము GO9 బిల్లును కూడా తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 243D6 అలాగే 243T6 ఈ 2 నిబంధనలకు సంబంధించి స్థానిక సంస్థల్లో వివిధ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే అధికారాన్ని రాష్ట్ర శాసనసభలకు కల్పిస్తాయని కూడా ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. వీటిని కూడా కోర్టు ముందుంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా పంచాయతీరాజ్ చట్టం 2085లో పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి కూడా పరిమితిని రిజర్వేషన్లకు సంబంధించిన 50% క్యాప్ను ఎత్తివేస్తూ చట్ట సవరణ గవర్నర్ దగ్గరనే పెండింగ్ ఉన్నది. కాబట్టి రిజర్వేషన్లకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం సపరేట్గా జీవో తీసుకొచ్చే అధికారం కలిగి ఉంటుందని కూడా కోర్టుకు తెలిపే ప్రయత్నం చేయబోతున్నారు. ప్రధానంగా రిజర్వేషన్లకు సంబంధించి కూడా 104 రాజ్యాంగ సవరణ ద్వారా కూడా EWS వారికి 10% రిజర్వేషన్లు కల్పించడంలో 50% సీలింగ్ను ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు రూలింగ్లో అమలు ఉంది. వీటిని క్లియర్గా హైకోర్టుకు సంబంధించి కూడా ఎల్లుండి తెలిపే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా కేసును కొట్టివేసింది కాబట్టి హైకోర్టులో విచారణ జరగాలి. కాసేపటి క్రితమే హైకోర్టు ఈ తీర్పును కూడా వెలువరించింది. మొత్తంగా ఈ అంశాలన్నిటిని కూడా ఈ కోర్టు ముందు ఉంచబోతుంది. ప్రధానంగా రిజర్వేషన్లకు సంబంధించి కూడా అమలు చేసే విధంగా కోర్టు నుంచి కూడా తీర్పు వచ్చే విధంగా కూడా ఏదైతే పాజిటివ్ తీర్పు వచ్చే విధంగా కూడా గతంలో ఇచ్చిన ఇతర కోర్టులు ఇచ్చిన తీర్పులు కావచ్చు, ఇతర రాజ్యాంగ సవరణలు కావచ్చు, చట్ట సవరణలకు సంబంధించి కావచ్చు, ఏ అధికారాల మేరకు GO9 తీసుకొచ్చాము. పెండింగ్ బిల్లులకు సంబంధించి కావచ్చు, ఒక కేంద్ర ప్రభుత్వం వద్ద 3 నెలలు పెండింగ్ బిల్లులు ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా జీవో తీసుకురావచ్చు అనే అధికారాన్ని కలిగి ఉంటుందన్నట్టుగా కూడా హైకోర్టులో ఎల్లుండి చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా మరోవైపు ఈ అంశాలపైన కూడా అన్ని ఖర్గేకు వివరించనున్నారు. కాసేపటి క్రితమే సుప్రీం తీర్పులు కూడా వివరించనున్న నేపథ్యంలో హైకోర్టులో ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, కేసుకు సంబంధించిన అంశాలు కావచ్చు, జూబ్లీలకు సంబంధించిన ఉప ఎన్నిక కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా పార్టీ సన్నిద్ధం అవుతున్నది అన్ని అంశాలపైన కూడా ఖర్గేతో చర్చించనున్న నేపథ్యం అయితే ఉంది. వినాల ప్రధానంగా చూసుకున్నట్టయితే మీరన్న దాని ప్రకారం కూడా ఈ ఏదైతే ఉప ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం కూడా ప్రధానంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఖర్గేతో చర్చించే అవకాశం ఉందా? అంటే చాలా మంది కూడా ఛాలెంజ్ చేస్తున్నారు, ఉప ఎన్నికలు జరగవు, ఖచ్చితంగా ఆగిపోతాయి. ప్రత్యేకంగా చెప్పాలంటే రిజర్వేషన్ అంశం మీదే ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు? రైట్, ప్రధానంగా ఈ ఉప ఎన్నికకు సంబంధించి కావచ్చు, అంటే వైపు సుప్రీంకోర్టులో ఈరోజు చిక్కెదురవుతారు అందరూ అనుకున్నారు, ఆసక్తిని రేకెత్తించిందని చెప్పొచ్చు, ఒక ఉత్కంఠన క్రియేట్ చేసింది. ఎందుకంటే సుప్రీంకోర్టుకు సంబంధించి ఏ విధంగా ఈ రిజర్వేషన్ పైన కూడా నిర్ణయం తీసుకోబోతుందనే పైన కూడా ఒక ఏదైతే ఆసక్తి అయితే కలిగించిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు హైకోర్టుకు సంబంధించి హైకోర్టులకు సంబంధించి ఏ విధంగా కేసును ఎదుర్కోవాలి, రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, ఇతరకు సంబంధించిన కూడా సుప్రీంకోర్టు రూలింగ్ కావచ్చు, ఇతర కోర్టులు ఇచ్చిన ఇతర తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, ఇతర 50% క్యాప్కి సంబంధించి కూడా ఎత్తివేసేందుకు అక్కడ ఏ విధమైన అధికారాలు కలిగి ఉన్నది, చట్ట సవరణకు సంబంధించి పంచాయతీరాజ్ చట్ట సవరణ కావచ్చు, ఆర్టికల్కి సంబంధించిన 103 ఏదైతే ఆర్టికల్ సవరణ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ సలహాలు తీసుకుంది, సీనియర్ అడ్వకేట్ల సలహాలు తీసుకుంది. ఏ విధంగా ఈ కోర్టులో ఎలాంటి చుక్కెదురవ్వకుండా కోర్టుకు సంబంధించి కూడా అన్ని వివరించేందుకు సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే పక్కడ్బందీగా సర్వే చేశాం, కులగణన ఇంటింటి సర్వే చేసిన తర్వాతనే ఈ బీసీలకు సంబంధించిన జనాభా కావచ్చు, ఎస్సీ వర్గీకరణ, ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ కావచ్చు, ఇవన్నిటికి సంబంధించి కూడా పక్కడ్బందీగా అమలు చేశామన్నిటి కూడా అన్ని ఆధారాలు సమకూర్చుకుంది. 8వ తేదీకి సంబంధించిన హియరింగ్ జరగబోతున్నది. కాబట్టి ఈ అంశాలన్నీ ప్రస్తావిస్తూనే ఏదైతే ఆర్టికల్ మార్పులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా కలిగి ఉన్న అధికారాలు కావచ్చు, మిగతా సంబంధించిన ఇతర కోర్టులో ఈ రిజర్వేషన్ల అంశం పైన ఇతర కోర్టులు ఇచ్చిన తీర్పులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా న్యాయ సలహాలు తీసుకుంది. సీనియర్ అధికారులకు సంబంధించిన వాటన్నిటికి సంబంధించిన ఆధారాలు సమకూర్చుంది. కాబట్టి కోర్టుకు సంబంధించి కూడా వివరించేందుకు కోర్టులో ఏదైతే రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యే విధంగా కూడా ఇప్పటికే కూడా న్యాయ సలహాలు తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచన చేశారు. కాబట్టి కోర్టుకు సంబంధించి కూడా ఖచ్చితంగా బిల్లు పాస్ అయ్యే
ఆ విధంగా ఇప్పుడు ఈ అన్ని ఆధారాలు సమర్పించాలి, అన్ని వాదనలు వినిపించాలి. బలమైన వాదనలు రాష్ట్ర ప్రభుత్వం తరపున బీసీల తరపున రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన పాస్ అయ్యే విధంగా కూడా ఈ వీటన్నిటి పైన కూడా బలమైన వాదనలు వినిపించాలని కూడా సూచన చేసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా దీనికి సంబంధించిన అంశాలన్నిటికి సంబంధించిన ఈ ఖర్గేకి వివరించబోతున్న నేపథ్యం. మరోవైపు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా కాసేపటి క్రితమే హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్లు వేయడం జరిగింది. బీసీ రిజర్వేషన్ల పెంపుకు అనుకూలంగా ఈ పిటిషన్లు వేయడం జరిగింది. ఇక బీసీలకు సంబంధించిన బీసీ సంఘాల నేతల మద్దతు కావచ్చు, ఇక మరికొన్ని పిటిషన్లు కూడా హైకోర్టులో దాఖలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాసేపటి క్రితమే ఇక మాజీ ఎంపీ విహెచ్ అలాగే ఇక బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యకు సంబంధించి కూడా వీళ్ళు మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు ఈ ముగ్గురు సంబంధించిన బీసీకి రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక దీనిపైన మరికొన్ని ఇంప్లీడ్ పిటిషన్లు వేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మొత్తంగా ఈ హైకోర్టులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నది. సుప్రీంకోర్టులో ఎదుర్కొనేందుకు నిన్న సంబంధించిన ఒక కీలకమైన సమావేశాన్ని నిర్వహించుకున్నారు. ఢిల్లీలో కూడా సమావేశం జరిగింది. న్యాయ సలహాలు తీసుకున్న తర్వాతనే ఈ కేసుకు సంబంధించి కూడా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధంగా ఉందని చెప్పొచ్చు. ఇక హైకోర్టులకు సంబంధించి కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నది. ఈ అంశాలన్నింటినీ కూడా ఈరోజు ఖర్గే కాంగ్రెస్ ఏఐసీసీ అగ్రనేతలకు వివరించనున్నారు. అలాగే ఇక సీనియర్ అధికారులకు సంబంధించి కూడా అక్కడ సీనియర్ ఏదైతే న్యాయవాదులకు సంబంధించి కూడా ఈరోజు వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నారు. హైకోర్టులో ఏ విధంగా ముందుకెళ్ళాలని పైన కూడా వీటన్నిటికీ సంబంధించి కూడా ఎల్లుండి ఎదుర్కోబోతా ఉన్నారు. ఇక ఇప్పటికే ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించి కూడా పకడ్బందీగా తీసుకుంది. కాబట్టి ఒకవేళ హైకోర్టులో దీనికి ఏమైనా అనుకూలంగా తీర్పు రాకపోతే ఏ విధంగా ముందుకెళ్ళాలి దీనిపైన కూడా ఖర్గేతో చర్చించనున్న అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.